జ సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ అభిమానులకు నమస్కారం. ఇప్పుడు కలియుగ పాండవులు సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారు వెంకటేష్తో చేసుకోండి, నాకు డేట్లు లేవు అని చెప్పారా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా అని ఆలోచిస్తే ఒకసారి నేను సూపర్ స్టార్ కృష్ణ గారు 2011లో కలిశాను. ఆయన ఎవరు ఎక్కడ కంప్లైంట్ చేయలేదు, కానీ నాకు అక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ఆయన ఏంటంటే, ఈ కలియుగ పాండవులు సినిమా టైంలో యాక్చువల్గా కృష్ణ గారి డేట్స్, శ్రీదేవి గారి డేట్స్ అండ్ రాఘవేంద్రరావు డేట్స్ డిఎల్ నారాయణ అనే ప్రొడ్యూసర్కి ఇచ్చున్నారు. అది ఎప్పుడో పాతకాలంలో ఇచ్చున్నారు. డిఎల్ నారాయణ ఎవరంటే కురుక్షేత్రం అనే సినిమా కృష్ణతో పార్ట్నర్ చేశారు ఆయన, సూపర్ స్టార్ కృష్ణ గారితో. అలాగనే దేవదాసు ఇవన్నీ సినిమాలు తీసిన ప్రొడ్యూసరు. అయితే ఆయన పాతకాలం ప్రొడ్యూసర్, అది పాత కమిట్మెంట్. సో ఆ ప్రొడ్యూసర్కి రాఘవేంద్రరావు గారి కమిట్మెంట్ ఇచ్చారు, కృష్ణ గారి కమిట్మెంట్ ఇచ్చారు, శ్రీదేవి గారికి కమిట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఆయన కొంచెం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాడు. సో ఆయన కొంచెం పైకి తీసుకొద్దామని రాఘవేంద్రరావుతో సినిమా ప్లాన్ చేస్తే రాఘవేంద్రరావు గారికి ఏమైందండి, ఆ తర్వాత ఈ డిఎల్ నారాయణ కొంచెం అంత పాపులర్ నిర్మాత కాదు కాబట్టి కొంచెం పెద్ద నిర్మాతగా చేసే కాన్సెప్ట్లో కమర్షియల్గా ఆలోచించి ఆయన కృష్ణ గారితో చెప్పాడు, సరే డిఎల్ నారాయణ ప్రొడ్యూసర్గా వద్దు, రామానాయుడుగా అయితేనే నేను చేస్తానని చెప్పాడు. అయితే కృష్ణ గారు చెప్పారు, ఓ పని చేయండి, డిఎల్ నారాయణ తోటి అట్లీస్ట్ పార్ట్నర్షిప్ పెట్టుకోవడం, వాళ్ళకి మనం ప్రామిస్ చేసిన మాట ఇచ్చి నేను తప్పడం నాకు ఇష్టం లేదని చెప్పారు. అయితే రాఘవేంద్రరావు ఇది కృష్ణ వెళ్ళి రామానాయుడు రిక్వెస్ట్ చేశాడు, ఈ డిఎల్ నారాయణ పార్ట్నర్గా పెట్టుకొని నేను సినిమా చేయాలంటే అని. కానీ రాఘవేంద్రరావు ఒప్పుకోలేదు, మన రామానాయుడు ఒప్పుకోలేదు పార్ట్నర్షిప్కి. సో ఆ రకంగా రాఘవేంద్రరావు మాట తప్పడం వల్ల ఆ ప్రాజెక్ట్ అయితే కృష్ణ తప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయనకి మాట తప్పడం ఇష్టం లేక వేరే నిర్మాతగా ఆ సినిమా చేయడానికి ఇష్టం లేదు, వదిలేసాడు ఆ సినిమా. సో అప్పుడు కానీ మంచి మనసుతోటి వెంకటేష్ని హీరోగా పెట్టుకుంటామంటే ఆశీర్వదించాడు. ఆ సినిమా ఓపెనింగ్ కూడా వెళ్ళాడు, కానీ ఎక్కడ ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. అది ఆ సినిమా యొక్క బ్యాక్గ్రౌండ్. అంతేగాని కృష్ణ గారు డేట్స్ అడ్జస్ట్ చేసేవాడు, ఎందుకంటే శ్రీదేవి రాఘవేంద్రరావు లాంటి కాంబినేషన్తో ఎందుకు చేయడు. కాకపోతే ఆయన మంచి మనసు కాబట్టి ద్రోహం చేయలేక, మాట తప్పలేక ఆ పట్టుదల మీద ఆ మనిషి ఉన్నాడు. అలాగే ఎంతో చాలా పట్టుదల గల విషయం. అలాగే ఖైదీరుద్రయ్య షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక చెల్లెలు క్యారెక్టర్ వేస్తున్న వరలక్ష్మిని ఒక రేప్ సీన్లో చాలా మిస్ట్రీట్ చేసినందుకు ప్రొడ్యూసర్ మీద తిట్టాడు ఆయన, ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని. ఆ రకంగా ఆ ప్రొడ్యూసర్, ఆ విజయలక్ష్మి వాళ్ళు కూడా మళ్ళీ ఎప్పుడు కృష్ణతో సినిమా తీయలేదు. సో అది కృష్ణ గారి మంచిదనం. మీరందరూ కృష్ణ అభిమానులుగా చాలా గర్వపడాలి. జై హింద్.